మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ సందేశము ద్వారా సూటిగా మాతో మాట్లాడావయ్యా. ఆనాడు సమరయ పట్టణస్థులు బహుగా సంతోషించిన కారణము, వారిని పట్టినటువంటి అపవిత్రాత్మలు వారిని విడిచిపెట్టెను గనుక. అపవిత్రాత్మ మమ్ములను బంధించినట్లయితే వాడు మమ్మల్ని అపవిత్రపరుస్తాడు, అడ్డమైన పనులు చేయిస్తాడు, అడ్డమైన చోట్ల మమ్మల్ని తిప్పుతాడు, అడ్డమైన వారికి మమ్మల్ని పరిచయం చేస్తాడు. అదే అపవిత్రాత్మ చేతిలో నుండి మేము విడిపించబడినట్లయితే పరిశుద్ధంగా జీవిస్తాం, యథార్థంగా జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం. కాబట్టి ఈరోజు అడుగుతున్నావు నాయనా, మా బలహీనతలు నీకు తెలుసు, మా లోపాలు మీకు తెలుసు, మాలో ఉన్నటువంటి ప్రభువా సైతాను పొంచి ఉంచినటువంటి నాయన ఉత్సులు నీకు తెలుసు. వాటన్నిటి నుండి నాయన మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా విడిపించు నాయనా.